నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రజలు వాడుతున్న పాత ఆధార్ యాప్ ని తొందరలోనే పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా మరింత సేఫ్టీ, సెక్యూరిటీ, స్మార్ట్ ఫీచర్స్ తో కూడిన కొత్త ఆధార్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆధార్ అధికారిక ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. మాధార్ తొందరలో డిస్కంటిన్యూ అవుతుంది. కొత్త ఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వేగవంతమైన సేవలు, స్మార్ట్ ఫీచర్స్ పొందండి అంటూ UIDAI ట్వీట్ చేసింది. ఈ కొత్త యాప్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త యాప్ ని కేవలం డిజైన్ మార్పులతో మాత్రమే కాకుండా ఆధార్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చేలాగా రూపొందించారు. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త యాప్ లో సెక్యూర్ QR కోడ్ షేరింగ్ అనే అత్యంత కీలకమైన ఫీచర్ ని తీసుకొచ్చారు. హోటల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ ఆఫీసులు ఉన్న చోట ఆధార్ చూపించాల్సి వచ్చినప్పుడు ఇక పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైన సమాచారాన్ని మాత్రమే QR కోడ్ ద్వారా సురక్షితంగా షేర్ చేయొచ్చు. ఇక ఇప్పటి వరకు ఆధార్ యాక్సెస్ కోసం ప్రధానంగా OTPలపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ కొత్త యాప్ లో OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్, QR వెరిఫికేషన్ లాంటి అదనపు భద్రతా వ్యవస్థల్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆధార్ దుర్వినియోగం తగ్గుతుందని UIDAI భావిస్తోంది. కొత్త ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఫింగర్ ప్రింట్, ఫేస్, ఐరిస్ బయోమెట్రిక్ వివరాల్ని నేరుగా లాక్ చేయటం లేదా నిర్వహించటం చేయొచ్చు. ముఖ్యంగా పబ్లిక్ లేదా షేర్డ్ డివైస్లలో అక్రమ యాక్సెస్ ని తగ్గించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. కొత్త ఆధార్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. యాప్ ఓపెన్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేయాలి. OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అవసరమైతే ఫేస్ అథెంటికేషన్ వంటి అదనపు వెరిఫికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.